హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో చేస్తే నార్మల్గా మనం చేసుకునే చికెన్తో కన్నా కూడా నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చక్కగా ఉడికిపోతుంది అనమాట. పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. సంక్రాంతికి ఎక్కువగా ఊర్లలో నాటుకోడి పులుసు చేసుకుంటూ ఉంటారు కదండి. సో పండుగ వచ్చేస్తుంది కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసేసి చక్కగా నేర్చేసుకుని ఇంట్లో ట్రై చేసేయండి. ఈ నాటుకోడి పులుసు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ కేజీ దాకా నాటుకోడి ముక్కలు మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నామండి. ఈ ముక్కల్ని శుభ్రంగా 2-3 సార్లు పాటు నీళ్ళతో బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసి ఈ ముక్కలన్నిటికీ కూడా వీటిని బాగా పట్టించి ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 1 అనాస పువ్వు వీటన్నిటిని వేసేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 కప్పు నిండుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు ఈ విధంగా వేగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 1 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, నూనె అప్లై చేసుకున్న చికెన్ ముక్కలన్నింటినీ కూడా వేసేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ లేకుండా ఈ చికెన్ ముక్కల్లోంచి వాటర్ వచ్చి చికెన్ ఒక 50% ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్ కుక్ అవ్వకుండా వాటర్ వేసి ఉడికించకూడదండి. అలా వేస్తే చికెన్ అనేది రబ్బర్లా వస్తుందన్నమాట. సో అందుకని ఒక 50% పాటు బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ FIA హోమ్ ఫుడ్స్ ఇగురు కారాన్ని వాడుతున్నానండి. అలాగే దీనికి కాంబినేషన్గా గరం మసాలా కూడా FIA హోమ్ ఫుడ్స్ వాళ్ళదే వాడుతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ నాన్ వెజ్కి చాలా చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇగురు కారం అయితే ఏ వెజ్ కర్రీస్లోకైనా ఫ్రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు గరం మసాలా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అంత బాగుంటుందన్నమాట. FIA హోమ్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర కారపుళ్ళ దగ్గర నుంచి నాన్ వెజ్ పికెల్స్, వెజ్ పికెల్స్, స్వీట్స్ అండ్ స్నాక్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయండి. ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళు మన టేస్ట్ని, మన ఫుడ్ని చాలా మిస్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే FIA హోమ్ ఫుడ్స్ బెస్ట్ అని నేను చెప్తాను. గుడ్ క్వాలిటీ అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తూ చేసిన ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈజీగా హ్యాజిల్ ఫ్రీగా అబ్రాడ్కి షిప్పింగ్ జరుగుతుంది. కోవిడ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, హలాల్ సర్టిఫికేషన్, ISO సర్టిఫికేషన్తో పాటు ఎండ్ టు ఎండ్ కస్టమర్ కేర్ సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో FIA హోమ్ ఫుడ్స్ నుండి పికిల్స్ కానీ, స్నాక్స్ కానీ, స్వీట్స్ కానీ, కారపొళ్ళు కానీ ఏవైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ని స్క్రోల్ చేస్తానండి. అలాగే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. జస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంటి వరకు వచ్చేస్తాయి. సో ముక్కలు అనేవి 50% దాకా ఉడికిపోయాయి కాబట్టి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఇగురు కారాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి ఈ ఉప్పు, కారం, పసుపు ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి టమాటా మెత్తగా మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయి మంచిగా గ్రేవీలా తయారైన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసేసి తర్వాత అంతా కలిపేసుకుని మూత పెట్టేసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి. చికెన్ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోవాలండి. సో అంతవరకు కూడా విజిల్స్ పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీరు మూత తీసేస్తే 6 విజిల్స్కి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇన్ కేస్ ఉడకకపోతే మళ్ళీ తిరిగి విజిల్ పెట్టుకుని ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మొత్తానికైతే చికెన్ ముక్క అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అలాగే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి అంతా కూడా కలుపుకొని ఈ చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి FIA హోమ్ ఫుడ్స్ గరం మసాలా పౌడర్ని 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలా పౌడర్ చాలా ఘాటుగా ఉంటుందండి. సో అందుకని కొద్దిగా వేసుకున్నా చాలు, కూరకి మరింత టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకుని అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. అంతేనండి, నాటుకోడి పులుసు అయితే ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా చక్కగా తయారు చేసేసుకున్నాం కదా. ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా ఒకసారి నాటుకోడి పులుసుని ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
చిల్లుగారెలోకైనా లేదా బగారా రైస్లోకైనా ఈవెన్ రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక ఈ నాటుకోడి పులుసు మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.